ఆషాఢం వచ్చేసింది. ఆషాఢం ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువును మనసారా పూజించేందుకు, ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసం ఆషాఢం. తెలుగు సంవత్సరంలో 4వ నెల. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించటం వల్లే ఈ మాసానికి ఆషాఢం అని పేరు. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయము అని అంటారు. ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశించటం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయి అంటే ఆషాఢశుద్ధ విదియ, ఆషాఢశుద్ధ ఏకాదశి, బోనాలు. అయితే ఆషాఢశుద్ధ విదియ జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర, బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం. ఈ స్వామికి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు ఆ పర్వదినం ఆరంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకొని మళ్ళీ తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ 27తో మొదలై జూన్ 5తో ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఆషాఢశుద్ధ ఏకాదశి నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. అందుకే దీన్ని శయన ఏకాదశిగాను పిలుస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్షను ఆరంభిస్తారు. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం. ఇక బోనాలు ఆషాఢంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతకు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం ఉంది. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట. అలా వచ్చే శక్తి స్వరూపిణికి బోనంతో పాటు సారెను సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారే పారద్రోలిందట. అందుకు కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలయ్యి సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. డప్పుల మోతలు, గజ్జల సవ్వళ్ళు, పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ పర్వదినాలతో పాటుగా పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ సారే పేరుతో ప్రత్యేక పూజల్ని కూడా నిర్వహిస్తారు.